అమ్మా పొద్దు, ఎంత పని జరిగిందమ్మా. దెబ్బలు గట్టిగా తగిలే కదమ్మా. పెద్దమ్మ కదమ్మా, పెద్దరికం చూపించింది. నాన్న, సరసక్క నేను తీసుకెళ్ళలేదు. అమ్మా, అసలు నువ్వు బస్సు ఎందుకు ఎక్కావమ్మా? నేను చదువుకోవడానికేగా. పట్నం వెళ్ళింది అందుకే కదూ? లేదు నాన్న, మొన్న పుస్తకాలు అమ్మేశాను కదా, వాటిని తీసుకురావడానికి వెళ్ళాను. నా దురదృష్టం కొద్దీ సరసక్క కూడా ఆ బస్లోనే ఉంది. పెద్దమ్మ నన్ను అనుమానించింది. కొట్టడమే కదమ్మా, నిన్నిలా కొట్టి తన కడుపులో ఉన్న కక్ష తీర్చుకుంది. ఊరుకు తల్లి, ఊరుకు. ఏమ్మా, నా దగ్గర కూడా దాచిపెట్టావు కదూ? అమ్మేసిన పుస్తకాలు నేను తెచ్చుకుంటాను నాన్న అని నాతో ఒక్క మాట చెప్పుంటే నేనే పోయి తీసుకొచ్చాడు కదమ్మా. నాకు కూడా చెప్పకుండా వెళ్ళు. చూడు ఎంతవరకు వచ్చిందో. ఏమ్మా, నాన్నకు కూడా చెప్పాలి అనిపించలేదా? అది కాదు నాన్న. నేను కూడా నీ చదువుకు అడ్డుపడుతున్నాను, వెళతాను అంటే ఆఫ్ చేస్తానేగా నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. ఏమ్మా, ఎప్పుడైనా ఒక్కసారైనా ఏ సంగతైనా నా దగ్గర దాచిపెట్టావా? ప్రతి విషయం చెప్పేదానివే, ఎందుకమ్మా దాచిపెట్టావు? ఎన్ని మాటలు పడ్డావో, ఎన్ని దెబ్బలు తిన్నావో చూసావా తల్లి? అది చాలక రేపటిదాకా అన్నం కూడా మానేసి ఇలాగే ఉండాలంట ఆవిడ గారు శాసించారు. నువ్వు ఉండగలవమ్మా? నాకెంత బాధగా ఉందో తెలుసా? ఈ విషయం నా దగ్గర కూడా దాచావి అనే బాధ ఎక్కువగా ఉంది. పద్మావతి, నువ్వు ఏది కోరితే అది చేసే నాన్ననమ్మా. నా దగ్గర ఇంకెప్పుడు ఏ విషయం దాచకు. ప్రాణం పోయినంతగా బాధపడతానమ్మా. నాన్న, పద్మావతి, పద్మావతి, భయపడొద్దు, నేనున్నా. నాకంతా తెలిసినది, గందుకే వచ్చినా. నువ్వు నా కాబోయే కోడలివి. నీ మీద ఈగవాలన ఊరుకోను. గసంటిది గా మాణిక్యం కొడతదా? నువ్వు తిండి తినకూడదు, నీళ్లు తాగకూడదని శిక్షేస్తదా? మాణిక్యం, 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 మాణిక్యం. ఓ వచ్చినవా? ఏంది దుర్గం ఇంకా రాలేదేంది అనుకుంటానా. ఆయన గింత త్వరగా నీకు కబురు మోయనికి నా ఇంటికాడేమైనా కాకుల్ని పెంచుతున్నావా ఏంది? చాలే ఆపు. చేసింది జాలక నాతోనే పరేషికలాడతావా? కాకుల్ని కాదు, నిన్ను బీక్కు తినే గద్దల్ని పెంచితే బాగుండేది.
పద్మావతికి రక్షణగా ఉండేది. ఆహా హ. ఇది నా ఇంట్లో ఉండగా గద్దలు కాదు కదా రాబందులు తెచ్చినా ఈ పద్మావతిని ఎవ్వరూ కాపాడలేరు. గింత కిందమే చెప్పినా ఇది నా బానిసని, ఇది నా బానిసని, ఇది నా బానిసని, ఇది నా బానిసని. ఏమన్నావు? బానిస? పద్మావతి బానిస? ఇంకో పాలిగా మాట అన్నవంటే నాలుక తెగ్గొస్తా, జాగ్రత్త. ఆ? పద్మావతి నా కోడలు, నా ఇంటి బంగారు కోడలు. ఈ దుర్గమ్మ ఎన్నుకున్న ఆణిముత్యం. తననేమన్నా అన్నవంటే నన్నన్నట్లే. అసంటి పద్మావతిని పట్టుకొని బానిస అంటవా? నీకు ఇదివరకే ఓ పాలి చెప్పినా పద్మావతి జోలికి రావద్దని, వస్తే నేను ఊరుకోనని. ఈ పాలి గంతకన్నా పెద్ద తప్పు చేసినావు. మరి గది చేసిన తప్పు సంగతేంటి? నీ కాబోయే కోడలికి తిండి పెట్టనందుకే నీకు అంత మంటగా ఉందంటే మరి నా కూతుర్ని తీసుకుపోతా ఉంటే ఆపో ఆపో, తీసుకుపోలేదని చెప్పింది కదా. గది నిజం కాదు. నిజమేందో నీ కూతుర్ని అడగలేదా? అది చెప్పలేదా? అయినా నీ కూతురు తప్పు చేస్తే నా కోడలకు శిక్షేస్తవేంది? పెళ్ళైన పిల్లని కాపురానికి పంపించకపోతే దాని మనసు ఊరుకుంటుందా, వయసు ఊరుకుంటుందా? పంతాలకు పట్టింపులకు పోయి అక్కర్లేని అనుమానాలతోని నీ కూతురు జీవితం నాశనం చేసుకుంటున్నావు. నువ్వు తప్పులు చేస్తా నా కోడలకు శిక్షేస్తావా? ఏస్తా. నేను కూడా ఇంత క్రితమే చెప్పినా పద్మావతి ఈడున్నంత కాలం నీ కోడలు కాదు అని. పద్మావతి మీద నీకు హక్కు గాని, నేనేం చేసినా అడిగే హక్కు గాని నీకు లేదు. ఏమన్నావు? సత్యం, తులసి, పెళ్లి కాకుండా మీ కూతుర్ని నా ఇంటికి తీసుకుపోవడం మంచిగుండదని ఇంతకాలం ఓపిక పట్టినా. ఈ మాణిక్యం మారుతుందని ఎదురు చూసినా. కానీ ఇన్నారు కదా, పద్మావతి ఈడున్నంత కాలం నాకు ఏ హక్కు లేదని, తనని అలాగే బాధ పెడతానని చెప్తున్నది. గట్లని పద్మావతిని బాధలు పెడతంటే నేను చూస్తా ఊరుకోలేను. గందుకే ఇప్పుడే నా కోడల్ని నా ఇంటికి తీసుకుపోతున్నా. రా పద్మావతి. తీసుకుపో, తీసుకుపో. మరీ మంచిది. ఈ దినంతో ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. తీసుకుపో, 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 తీసుకుపో. జరగా. రా పద్మావతి. అమ్మా, ఒక్క నిమిషం. తల్లి, నిజంగా మీ మనసుకు దండాలమ్మా, మంచి మనసుకు దండాలు. నా కూతురుకు దెబ్బ తగిలితే మీకు తగిలినట్టే అన్నారమ్మా. ఆ ఒక్క మాట చాలమ్మా మీ మనసు ఎంత గొప్పదో తెలియడానికి. ఇంకా నువ్వు దానికి అత్తమ్మ కూడా కాలే తల్లి. అమ్మ కన్న తల్లిలా ఆదరించావు తల్లి. నా కూతురు కష్టపడుతుందని, ఈ ఇంట్లో నా కూతురు పడుతున్న కష్టాలను చూసి కట్టుబాట్లు కూడా కాదు అనుకొని నా కూతురిని తీసుకువెళ్ళిపోతానన్నావు. అమ్మా, ఇంత గొప్ప పని చేస్తున్న నీ గురించి మేం కూడా కొంత ఆలోచించాలి కదమ్మా. నీ గొప్పతనం మీద ఎలాంటి మచ్చ కూడా పడకూడదు తల్లి. ఇలాంటి మంచి మనిషిని
లోకులు, ఈ కాకులు ఎవరు ఏమి అనకూడదమ్మా. మా కోసం మీరు ఎలాంటి మాట కూడా పడకూడదు తల్లి. మొదటి నుంచి పద్ధతులు, కట్టుబాట్లు, మనిషి కట్టుబాట్లతో బతకాలి అనే ఈ దుర్గమ్మ గారు పెళ్లి కాకముందే కోడల్ని తెచ్చి నట్టింట్లో పెట్టుకుంది అని, సంప్రదాయాన్ని మంట కలిపింది అని ఎవ్వరూ మిమ్మల్ని మాట అనకూడదు తల్లి. వాళ్ళు మిమ్మల్ని అనే అపవాదులతో పోలిస్తే మేం పడుతున్న కష్టాలు ఎంత తల్లి, కష్టాలే కాదు. నా కూతురు నీ ఇంటి కోడలు కావడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. తొందరలోనే పెళ్ళైపోతుందిగా. అప్పుడు తీసుకెళ్ళమ్మా నా కూతుర్ని. మిమ్మల్ని ఎవ్వరూ వేలెత్తి చూపించరు. అప్పటిదాకా పద్మావతి కూడా ఇక్కడే ఈ కష్టాల్లోనే ఇలాగే ఉంటుందమ్మా. మన్నించండి అమ్మా. అవును దినా, ఆయన చెప్పింది నిజమే. నా కూతురు ఎన్ని కష్టాలు పడ్డా మీ ఇంటికి పెళ్ళయ్యాకొస్తేనే మీకు గౌరవం. కాస్త ఆలోచించండి. కానీ అప్పటిదాకా పద్మావతి ఏం పర్వాలేదు దినా. ఒక్కరోజు తినకపోతే ప్రాణం పోదు. కానీ ఇప్పుడు మీరు పద్మావతిని తీసుకుపోతే మీ పరువు పోతుంది. పరువు పోతే మీరు ప్రాణం పోయినంతగా బాధపడతారని మాకు తెలుసు. అందుకే దయచేసి. తులసి, నేను గొప్పదాన్నిగాను, కూతురు కష్టపడినా నా పరువు కాపాడనీకి తాపత్రయపడుతున్నా మీరు గొప్పోళ్ళు. ఇంతకాలం పద్మావతిని నా కోడలుగా ఎంచుకున్నందుకు ఆనందించేటిదాన్ని. ఇప్పుడు మీరు నా వియ్యంకులవుతున్నందుకు గర్వపడుతున్నా. పద్మావతి, జాగ్రత్తగుండు. ముందు జాగ్రత్తగుంటే ఇసంటి సమస్యలు రావు. నాకు నిన్ను తీసుకుపోవాలని ఉంది. ఇన్నవు గదా మీ అమ్మ నాయన మాటలు. గందుకే వదిలేళ్ళక తప్పడం లేదు. నేను పోతున్నా గాని నా మనసు ఈడనే ఉంటది. కొన్ని దినాలు ఓపిక పట్టు. తర్వాత జీవితాంతం నా ఇంట్లో సుఖంగా ఉండొచ్చు. నా కోడలు జాగ్రత్త. పోయేస్తా సత్యం. ఒరే, ఇలా తిండి నిద్ర మానేస్తే ఏమైపోతావురా? నేనేమైపోతే ఏమమ్మా? నాన్నకు నచ్చినట్టు ఉంటున్నానుగా. నచ్చినట్టుండడం అంటే ఇలా ఉండడం కాదురా. నువ్వు నాకొక్కగానొక్క కొడుకురా. అది లేక పుట్టావు. నువ్వు సుఖంగా ఉండాలని మేం కోరుకుంటున్నాంరా. సుఖంగా ఉండాలని కోరుకోవడం అంటే ఇదేనా అమ్మా? కాదురా, ఇలా ఉండొద్దనే చెప్తున్నాను. ఇలా ఉండకుండా మరి ఎలా ఉండగలనమ్మా? నిజమేరా, పరిస్థితులు అలా వచ్చాయి. ఏం చేస్తాను చెప్పు?
అయినా నువ్వు అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నది ఇలా ఉండడానికా? ప్రేమించాను కనుకనే ఇలా అయిపోతున్నానమ్మా. మాకు తెలియకుండా మీరెప్పుడు ప్రేమించుకున్నారా? అయినా పెళ్ళయ్యాక కాపురం చెడిపోతే ఆడపిల్ల ఏడవాలి కాని మగాడివి నీకేంటిరా? మగైనా ఆడైనా మనసు ఒక్కటే కదమ్మా. నువ్వు ఆడదానివే కదమ్మా. ఓ ఆడపిల్లకు అన్యాయం చేయడం తప్పనిపించట్లేదా? మేమేం అన్యాయం చేశాన్రా? పెళ్ళయ్యాక ఆడపిల్ల అత్తవారింటికి రావడం సంప్రదాయం. అలా పంపించకపోవడం వాళ్ల తప్పురా. ఆ మాణిక్యం తన కూతురికి అన్యాయం చేసింది కానీ మేమేం అన్యాయం చేశాన్రా? నిజమేనమ్మా, ఆవిడ మూర్ఖురాలు. కానీ మీరు కూడా పట్టుపట్టారు కదమ్మా. నన్ను అక్కడికి వెళ్లకుండా ఆపేశారు కదమ్మా. ఆవిడ మీరు కలిసి మమ్మల్ని విడగొట్టేశారు కదమ్మా. అవునరా, విడగొట్టేసి. ఆవిడ తన కూతురు క్షేమంగా ఉండాలని కోరుకుంది. మేము మా కొడుకు నిక్షేపంగా ఉండాలని కోరుకున్నాం తప్ప ఇక మీరు కలవటం సాధ్యమైన పని కాదు. మీరు విడిపోక తప్పదు, మీరు విడిపోక తప్పదు, విడిపోక తప్పదు, విడిపోక తప్పదు. ఒరేయ్, వీటి మీద సంతకం పెట్టరా. ఏమిటి నాన్న ఇది? విడాకులు కాగితాలురా, విడాకులు కాగితాలు, విడాకులు కాగితాలు. అవునరా, నీకు జరిగిన పెళ్లిని పెటాకులు చేసేసి నీకు ఇంకో పెళ్లి చేస్తేనే గాని నువ్వు సుఖంగా ఉండవురా. అందుకే ఈ విడాకుల పత్రాలని సిద్ధం చేశాను. పెట్టరా, పెట్టు, పెట్టరా, పెట్టమంటుంటే. ఒరే పెట్టరా, పెట్టు, సంతకాలు పెట్టరా. ఇదేంట్రా, నీ సంతకం పెట్టమంటే సరస్సు అని రాశావు. అవునానా, ఇప్పుడు మీరు రామకోటి పుస్తకాలు తెచ్చిచ్చినా శ్రీరామ బదులుగా సరస్సు అనే రాస్తాను. చూసావా, చూసావా వీడి తలపొగరు. రేయ్, నీకెన్నిసార్లు చెప్పాలిరా? నువ్వు బాగుండాలనే కదరా నిన్ను ఇల్లరికానికి వద్దని చెప్పింది. నేను కూడా మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్న? ఇక ఈ జన్మకి సరసే నా భార్య అని. నాన్న, నేను మీ మాట కోసం ఇల్లరికం వెళ్ళనని ఒట్టేశాను. ఆ ఒట్టుకు విలువిచ్చి నా సుఖ సంతోషాలను చంపుకొని బతుకుతున్నాను. కనీసం నన్ను ఇలాగైనా బతకనివ్వండి. మమ్మల్ని ఇప్పటికే సగం విడదీశారు. రే, కాస్త మా బాధ కూడా అర్థం చేసుకోరా. ఇలా అంటే ఎలారా? బతికినంతకాలం ఇలాగే ఉండిపోవు నాన్న. సరస్సు నేను కలుస్తాం, ఎప్పటికైనా కలుస్తాం. కలిసి సంతోషంగా ఉంటాం. ఆ నమ్మకం నాకుంది నాన్న.